UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది నా కట్టె కాలిపోయిన తర్వాత కూడా ఈ పార్టీ జెండానే నా శరీరం మీద ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీలు మారారు. ఇప్పుడు మీరు కూడా అదే కావాలని చెప్తున్నారు, ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఉన్నారు కాబట్టి. రాజకీయాలను ఆదాయం ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కదండి. రాజకీయాలను ఆదాయ మార్గంగా చూసుకున్న వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారు. బట్ నాకు రాజకీయాల ఆదాయ మార్గం నేను ఇవాళ కూడా పార్టీ మీద ఆధారపడలే. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా నాకు పార్టీ ఏమి ఇచ్చిందని అడగను ఎవరిని. నేను ఏం చేయగలను చెప్పండి అంటే అంతే. నేను ఏం చేయగలను పార్టీకి, ఇక్కడ ఏం చేయగలను, సోషల్ మీడియాలో ఏం చేయగలను, మీడియాలో ఏం చేయగలను, గ్రౌండ్లో ఏం చేయగలను, నియోజకవర్గంలో ఏం చేయగలను, జిల్లాలో ఏం చేయగలను, మండలంలో ఏం చేయగలను, ఇదే అడుగుతాను, ఇంకేం అడగను. ఎవరన్నా లోకల్గా ఉన్నటువంటి లీడర్ తోటి సరిగ్గా ఇంటరాక్షన్ లేక సపోర్ట్ లేక ఫోన్ చేసినా మేడం పలానా ఆయన ఇలా ఉండాలని నేను ఏమన్నా ఇవన్నీ వద్దు. నేనేం చేయగలను నీకు చెప్పు, నీకేమైనా చేయగలను నేను చెప్పు చేస్తా. నీకు అక్కడ సపోర్ట్ ఏమైనా కావాలా, పని ఏమైనా కావాలా చేస్తా, అంతే. నా పరిధిలో నేను ఏం చేయగలను అంతే చేస్తానంటే. అంటే ఇక్కడ నేను వాళ్ళలాగా రాజకీయాన్ని ఆదాయ మార్గంగా హోదా కోసం చూసుకోవట్లేదు. రేపొద్దున నాకు ఏదైనా సపోజ్ ఒక పదవి ఇచ్చారనుకోండి, మీరు అన్నట్లు ఇందాక మీకు ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చారనుకోండి, ఇచ్చినా కూడా దాన్ని నేను హోదాగా ఫీల్ అవ్వలేను. ఇవాళ బాధ్యతే, నాకు నిజంగానే బాధ్యత. నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అందరూ పదవులు ఏమి ఇస్తారు అని అనుకోండి, నేను పని ఏం చేసుకోగలను ఎత్తుక్కుంటున్నాను. ఇప్పుడు అయిపోయింది, నేను యుద్ధం చేశాను, మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను బతకడానికి ఏదో పని ఎత్తుక్కోవాలి. ఏం ఉద్యోగం చేయాలి, ఏదో ఉద్యోగం చేయలేము. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనల్ని ఉండనివ్వరు ఆఫీసుల్లో. మేడం ఈ మాటకు అడ్డు వస్తున్నాను, మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటండి? అంటే మీరు మీ జీవనం ఎలా సాగిస్తున్నారు? మా వారికి చిన్నపాటి పొగాకు వ్యాపారం ఉంది. ఓకే, ఫస్ట్ నుంచి మాది అదే జీవనోపాధి. నేను మధ్యలో వేడి నెలలకు చన్నీళ్ళ తోడులాగా ఆయనతో పాటు కంటిన్యూగా నేను మార్కెటింగ్ లో జాబ్ లో ఉండేదాన్ని. ఒక 1.5 year నుంచి జాబ్ వదిలేసాను, కంప్లీట్ గా వదిలేసాను. ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నాను. అంటే ఇప్పుడు మీ వారు చేసే ఆ వ్యాపారం మీద మీ ఫ్యామిలీ అందుకే దాని వల్లే జరగలేదు. మేడం మీకు ఎంతమంది పిల్లలు? 3 అండి. ఏం చదువుతున్నారు మేడం? ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక అమ్మాయి, ఫస్ట్ ఇయర్ ఒక అమ్మాయి, బాబు 9th class. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒక మంచి హోదాలో ఆయన ఉన్నారు. ఆయన్ని గేమ్ చేంజర్ అని ఒక బిరుదు చాలా మంది అంటున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటి? గేమ్ చేంజర్ అనుకోవచ్చా? అంటే ఇంకదే గేమ్ చేంజర్ అంటే దాన్ని 1 word లో చెప్పాలి అంటే క్లియర్గా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు, రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగాడు, అసలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావం చేయగలిగాడు. గతంలో ఎప్పుడన్నా ఈ భారీ స్థాయిలో మెజారిటీని మీరు ఎప్పుడన్నా చూసారా? గతంలో ఎప్పుడు చూడాల. 150 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని ఢీకొనడం అంటే చిన్న విషయం కాదు. అంటే క్యాడర్ గ్రౌండ్లో చాలా స్థాయిలో విస్తరించి ఉంటుంది, పెద్ద స్థాయిలో. గెలిచిన ఏదో 5,000 10,000 మెజారిటీతో గెలుస్తారు, గెలిచిన చోట్ల అనుకున్న కండిషన్లో పూర్తిగా అసలు దగ్గర 1,00,000 వెళ్ళిపోయింది ఒక నియోజకవర్గం మెజారిటీ. 90,000 దాటింది, 92,000 కూడా దాటింది. అట్లాంటి సిచ్యువేషన్ని ప్రజల్లో అంత ఆలోచనలో మార్పుని తేగలిగాడు అంటే అది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. కూటమిలో ఉండాల్సిందే, పొత్తులో వెళ్లాల్సిందే, పొత్తులో ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే నేనే తగ్గుతాను, రాష్ట్రం కోసం నేనే త్యాగం చేస్తాను, మనందరం కలిసి పనిచేస్తాము మాట్లాడు. కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సఖ్యత కుదర్చడంలో కానివ్వండి, వీటన్నింటికి మూలం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఈ పొత్తు చెడగొట్టాలి అని మమ్మల్ని కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఏ స్థాయిలో వైసీపీ రెచ్చగొట్టిందో తెలుసు మీ అందరికీ. ఎక్కడ మేమన్నా ఎక్కడన్నా బాధపడ్డామేమో కానీ ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన రానివ్వాల మైండ్లోకి. పొత్తులో వెళ్లాల్సిందే, అధికారంలోకి రావాల్సిందే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయారు. దాని ప్రకారం పనిచేశారు కాబట్టి నిజంగానే ఆయనకి ఏం చేయించారు. మేడం మీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ వచ్చిందండి? మొన్న జరిగిన ఓటింగ్ దాదాపు 20% వచ్చింది. 20% కాదే 6% అంటున్నారు కదా. మాకు 2019లోనే 6% వచ్చిందండి. మొన్న జరిగిన దాంట్లో ఎంత 20%? 20% వచ్చింది. 20% వచ్చినటువంటి జనసేన పార్టీకి 21 సీట్లు వస్తే